బ్రేక్ఫాస్ట్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్తో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ రొమాంటిక్ డ్రామా మూవీ ఎలా ఉందని డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఆ మూవీలో స్టోరీ లైన్ గురించి సింపుల్గా చెప్పాలంటే, అహంకారం మనిషిని డామినేట్ చేస్తే తన చుట్టూ ఉన్న వాళ్ళని ఎలా కోల్పోతుందో అనే పాయింట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది మూవీ స్టోరీ మొత్తం. ఇంకా మూవీ స్టార్టింగ్ చాలా సింపుల్ గా స్టార్ట్ అవుతుంది. మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్, వాళ్ళ మధ్య లవ్, రిలేషన్షిప్ సెటప్ అన్ని నేచురల్ గా ఎస్టాబ్లిష్ చేశారు. ఫస్ట్ ఫ్యూ మినిట్స్ లోనే క్యారెక్టర్స్ నేచర్ ఏంటనేది ఆడియన్స్ కి క్లియర్ గా అర్థమైపోద్ది. హీరో కామ్ అండ్ అండర్స్టాండింగ్ నేచర్ లో ఉంటే, హీరోయిన్ మాత్రం చాలా ఈగోయిస్టిక్ అండ్ పొసెసివ్ మైండ్ సెట్ తో ఉంటుంది. ఇద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ డీసెంట్ గా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ మొత్తం రిలేషన్షిప్ డ్రామా మధ్య ఎక్కువ ఫోకస్ పెట్టారు. చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, ఈగో క్లాసెస్, ఫ్యామిలీ ఇష్యూస్ అన్ని రియలిస్టిక్ గా చూపించడానికి ట్రై చేశారు, కానీ పెద్ద ఏం వర్కౌట్ అవ్వలేదు. కానీ నాకు నచ్చింది ఏంటంటే, డైరెక్టర్ అన్నెసెసరీ కమర్షియల్ ఎలిమెంట్స్ ని యాడ్ చేయకుండా స్టోరీని స్మూత్ గా ముందుకు తీసుకువెళ్ళడం. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మూవీ టోన్ కంప్లీట్ గా మారిపోతుంది. స్టోరీ ఎమోషనల్ గా, సీరియస్ గా, ఇంకా అగ్రెసివ్ డైరెక్షన్ లో వెళ్తుంది. రిలేషన్షిప్ బ్రేక్ డౌన్ ని చూపించే ప్రాసెస్ లో డైరెక్టర్ చాలా హార్ష్ సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేశారు. హీరోయిన్ క్యారెక్టర్ బిహేవియర్ మరింత ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి వెళ్ళడం వల్ల అదే టైంలో హీరో క్యారెక్టర్ మీద కూడా మనకు కొంచెం ఇరిటేటింగ్ ఫీలింగ్ అనేది కలుగుతూ ఉంటుంది. నిజానికి డైరెక్టర్ ఆడియన్స్ కి ఒక స్ట్రాంగ్ రియాలిటీ చెక్ అనేది ఇవ్వాలని ట్రై చేశారు. కానీ ఆ పాయింట్ ని కన్వే చేయడానికి స్క్రీన్ ప్లే ని కొంచెం రిపిటేటివ్ గా మార్చడం వల్ల కొన్ని సీన్స్ అనేవి స్ట్రెచ్ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతాం. సెకండ్ హాఫ్ లో జరిగే ఇన్సిడెంట్స్ కూడా ఎమోషనల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి, కానీ కొన్ని సీన్స్ మాత్రం ఒక షాక్ వాల్యూ కోసం రాసినట్టుగా అనిపిస్తాయి. ఒక స్టేజ్ తర్వాత హీరోయిన్ క్యారెక్టర్ చేసే పనులు మనకి కొంచెం కోపం కూడా జనరేట్ చేస్తాయి. అదే టైంలో హీరో క్యారెక్టర్ మీద కూడా సింపతి అనేది పెరుగుతూ ఉంటుంది. ఎమోషనల్ డ్రామాని ఇంకా బ్యాలెన్స్డ్ గా ప్రెజెంట్ చేసి ఉంటే ఇంపాక్ట్ అనేది ఇంకొంచెం బెటర్ గా ఉండేది. ఇంకా ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ గురించి మాట్లాడుకుంటే, సినిమా ఆడియన్స్ ని ఎమోషనల్ గా ఇచ్చేయడానికి ట్రై చేస్తుంది. కానీ కొన్ని సీన్స్ లో వాడిన లాంగ్వేజ్ అండ్ రా డైలాగ్స్ అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు. సెన్సిటివ్ ఆడియన్స్ కి మాత్రం ఇంకొంచెం అన్కంఫర్టబుల్ ఫీలింగ్ అనేది కలుగుతూ ఉంటుంది. మెయిన్ గా ఎండింగ్ దగ్గర డైరెక్టర్ తీసుకున్న డిసిషన్ అందరికి నచ్చపోవచ్చు. హీరో క్యారెక్టర్ జర్నీ అనేది ప్రాపర్ గా క్లోజర్ ఇవ్వలేదు, సడన్ గా మూవీని ఎండ్ చేసినట్టుగా ఉంటుంది. క్లైమాక్స్ అనేది కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇవ్వకపోయినా మూవీలో చెప్పాలనుకునే పాయింట్ మాత్రం అందరికీ క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, హీరో మాత్రం డీసెంట్ గా పెర్ఫార్మ్ చేశాడు. ఎమోషనల్ సీన్స్ లో సిన్సియర్ ఎఫర్ట్ అనేది కనిపిస్తుంది. హీరో క్యారెక్టర్ కి ఆడియన్స్ లో సింపతి క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. కానీ ఈ సినిమాలో బిగ్గెస్ట్ హైలైట్ మాత్రం హీరోయిన్ పెర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. ఆ క్యారెక్టర్ ని ఆడియన్స్ ఏడ్ చేసేలా పెర్ఫార్మ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. కానీ తన పెర్ఫార్మెన్స్, బాడీ లాంగ్వేజ్, ఆ యాటిట్యూడ్ తో చాలా కన్వీనియన్స్ గా క్యారీ అవుట్ చేసింది. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ లో వాడిని న్యాయం చేశారని చెప్పొచ్చు. తెలుగు డబ్బింగ్ మాత్రం కొన్ని ప్లేసెస్ లో పర్ఫెక్ట్ గా సింక్ అవ్వలేదు. ఇంకా టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే, సినిమాటోగ్రఫీ అయితే యావరేజ్ గా ఉంది, కలర్ గ్రేడింగ్ కూడా అంతకేం బాగలేదు. ఇంకా జీవి ప్రకాష్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే, బీజిఎంస్ అయితే యావరేజ్ గా అనిపించే. ఎమోషనల్ సీన్స్ లో సపోర్ట్ చేసినా కొన్ని ప్లేసెస్ లో లౌడ్ బీజిఎం వల్ల నేచురల్ ఫీల్ అనేది కొంచెం తగ్గింది. సాంగ్స్ మాత్రం అంత ఇంప్రెస్ చేయలేదు, కానీ స్టోరీ ఫ్లో ని డిస్టర్బ్ చేయకుండా అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాయి అంతే. ఇంకా డైరెక్టర్ ఏఆర్ గాంధీకృష్ణ సెలెక్ట్ చేసుకున్న కోర్ కాన్సెప్ట్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, కానీ స్క్రీన్ ప్లే అండ్ ఎగ్జిక్యూషన్ దగ్గర తేడా కొట్టింది. మూవీ చూస్తున్నాక కాకుండా ఏదో తమిళ సీరియల్ చూస్తున్న వైబ్ లో ఉంటుంది మూవీ మొత్తం. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ ఉందని అడిగితే నాకైతే పెద్దగా నచ్చలేదు. ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా యాప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకొని మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.